शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నా నెంబరు 7075389589 7075389589. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నట్టు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతే కదండి, మన ఆది ఆస్ట్రాలజీలోనే మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. చక్కటి జాతకాలు చెప్పుకోవచ్చు మనం. మీ ఫోన్ నేనే రిసీవ్ చేసుకుంటాను. ఇలా షూటింగ్స్లో ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలో కూడా అవన్నీ పెడితే నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. అంతేకాకుండా ఒక పెళ్లి ముహూర్తాలు జాతకాలే కాదండి, పెళ్లి ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, అలాగే మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. మరెవరు కాదు, నేనే రెస్పాన్సిబిలిటీగా నేనే చేస్తుంటాను. మీరు మన వీడియోస్ నచ్చితే మీరు షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. బహుశా నా చెప్పిన వీడియోలన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు మన ఆది ఆస్ట్రాలజీని మరింతగా లైక్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11వ తారీఖు మే నుంచి 17వ తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి కష్టే ఫలి అంటాం కదా. మీరు కష్టపడతారు, ఫలితం సాధించి తీరుతారు. అది గ్రేట్నెస్. పైగా మీకు శనీశ్వరుడు ఉండడం, మీ రాశిలోనే రాహుడు ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏం భయపడే అవసరం లేదు. ద్వితీయ భావంలో రఘుబుద్ధులు ఉండవు. ద్వితీయ భావంలో రఘుబుద్ధులు అంటే సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు, బాగా తెలివితేటలు కలిగి ఉంటారు, శాస్త్రజ్ఞులుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. డాక్టర్స్గా మెషనస్లో రఘుబుద్ధులు ఉంటే తెలియదే ఉంది. డాక్టర్స్, ధన సంపాదన కూడా అలాగే ఉంటుంది. 14వ తారీఖు వరకు మాత్రమే. 15వ తారీఖు నుంచి బుధుడు అక్కడ ఉంటాడు. అంటే బుధుడు ఉంటాడు ద్వితీయ భావంలో బుధుడు అంటే 4th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్ రెడీగా ఉండండి. అని అందరూ కాదు, కొంతమందికి అవకాశాలు ఉంటాయి. డబ్బు సంపాదించుకోవడం కోసము, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం 3rd భావంలో రవి. సూపర్ కదండి. 3rd భావంలో రవి ఉన్నాడంటే మాటల ధైర్యాన్ని అధికంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తుంటారు. మీ తమ్ముడికి బాగా కలిసి వస్తుందండి. మీనరాశి వాళ్ళకి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి విపరీతంగా కలిసి వస్తూ ఉంటుంది. అదృష్టం తోడవుతూ ఉంటుంది. పైగా శుభవార్తలు 15వ తారీఖు నుంచి శుభవార్తలు విని తీరతారు. ఇంక చెప్పాలంటే అంత అంచెలంచెలుగా వెళ్ళిపోతుంది. ఇంక గురుడు గురించి చెప్తామండి. 15వ తారీఖు నుంచి మీ రాశ్యాధిపతి గురుడు 4th భావంలోకి వెళ్ళిపోయాడు. అలాగే మీ 10th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నా, సప్తమాధిపతి 4th భావంలో ఉన్నా దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ అనుకుందాం. గురుడు 4th భావంలో ఉండడం వల్ల చక్కటి విద్యని, తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితిని, మీ అభివృద్ధిని కలిగిస్తూనే ఉంటాడు. అంతేకాకుండా మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. గృహాలు, వాహనాలు మీకు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా పుత్ర సంతాన యోగం కలగడానికి, జ్ఞాన సంపద కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కళాకారులకి, సంగీతం వాయించే కళాకారులకి బ్రహ్మాండమైన కాలం చెప్పచ్చండి. మీ ప్రోగ్రామ్స్ రీచా విదేశీ పర్యటన జరగబోతోంది. అంతేకాదండి, 7వ స్థానంలో కేతు ఉండి శని దృష్టి ఉన్నాడు. అందుకంటే భార్యాభర్తల యొక్క మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కొంతమందికి. వాళ్ళ జాతకాల రీత్యా దగ్గరకు వచ్చిన సంబంధాలు అంటే దూరం అవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు ఉండి తీరుతారు. ఎందుకంటే 8వ భావానికి చాలా అద్భుతంగా గురుదృష్టి ఉంది కాబట్టి ఇక నుంచి మీకు అనారోగ్య సమస్యలు ఉండవు. అదృష్టవంతులుగా ఉంటారు, సేవకాచారం ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీకు బాగా ఉంటుంది. ఏదైనా భాగ్యస్థానం అండి. భాగ్యస్థానాధిపతి అనేటువంటి కుజుడు నీచ స్థితిలో ఉన్నాడండి. అంటే అర్థం ఏంటంటే తండ్రి గారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడము, లేకపోతే మీ చేస్తున్న వ్యాపార అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో
లేకపోవడము, వ్యాపార అభివృద్ధి లేకపోవడము, చదువుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఆటంకాలు కలగడము జరుగుతుంది. కానీ మీరు చేస్తున్న ఉద్యోగం ఉంది చూసారా, పర్ఫెక్ట్గా గురుదృష్టి పడింది. 10th హౌస్ లార్డ్ ఆస్పెక్టెడ్ 10th హౌస్ చూస్తున్నాడు కాబట్టి, శనీశ్వరుడు చూసినా సరే 10th హౌస్ గురుడు చూస్తే సరే, గురుడు చూస్తున్నాడు కాబట్టి ఇక నుంచి మీ ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్స్ అధికంగా వస్తాయి. ఇంకా భయపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే వేదశాస్త్ర కోవిదులకి, అలాగే ఆగమ శాస్త్ర పండితులకి తిరుగుండదండి. మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏ భావం ఏది చూసుకున్నా గురుడు మీకు చక్కగా ప్రసాదిస్తాడు. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే ఏమంటారంటే వీళ్ళు అడ్వకేట్స్ అంటారు కదా, వాడికంటే గురు ప్రభావం చాలా బాగుండాలి. ఏదైనా లాభస్థానానికి బాగుంది. ముఖ్యంగా 12వ భావానికి గురుదృష్టి ఉందండి. అంటే మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. గుడులకి గోపురాలకి గుడులకి దానం ఇస్తారు. గోపుర ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. కొంతమంది చెరువులు బావులు తవ్విస్తూ ఉంటారు. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మీ మీనరాశి వారికి కాలసర్పదోషంలో ఉన్న ప్లానెట్స్ అన్నీ కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందేనండి. కుజుడు కూడా నీచస్థితిలో ఉన్నాడు. అద్భుతమైన ఫలితాలు మాత్రం ఏమీ ఇవ్వడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మీరు శ్రీకాళహస్తి వెళ్ళడమో, అదే శ్రీకాళహస్తిలో రాహుకేతులకి పూజ చేయించుకోవడమో, లేకపోతే కుజుడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి మోపిదేవులో సుబ్రహ్మణ్య స్వామి నాగప్రతిష్ఠ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారండి. అలా మనం చేయలేము కానీ మన ఇంట్లోనే దగ్గరగా గుళ్ళలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుందాము, విశేషమైన ఫలితాలు పొందుతాము. ముఖ్యంగానండి ఈ వైశాఖ మాసం అనేది అద్భుతమైన మాసం అండి. ఈ మాసం కూడా అంటే దానాలకు ప్రసిద్ధి చెందిన మాసము. ముఖ్యంగా పౌర్ణమి పూట దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి పూట చిన్న ఉదక దానం అంట, చిన్న కుండలో నిండా నీళ్లు పోసి దక్షిణతో పాటు ఒక వేదశాస్త్ర కోవిదులు కానీ మంచి సద్బ్రాహ్మణుడు కానీ దానం ఇవ్వడం వల్ల అంతా ఇంత ఫలితాలు కలగవండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ మాసం మొత్తం కూడా మీరు ఫారిన్ కంట్రీస్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, మంచినీళ్ళు ఎవరు కనిపిస్తాడు మంచినీళ్ళు దానం. మన ఇంటికి ఎవరు వచ్చారు కండి మంచినీళ్ళు ముందు అడిగి ఇచ్చేయడమే. చల్లటి మంచినీళ్ళు, చల్లటి మజ్జిగ దానం ఇవ్వడం వల్ల ఎక్కడ పడితే అక్కడ చలివేంద్రాలు పెట్టేసి చక్కగా మంచినీళ్ళు దానం ప్రజలందరికీ, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ దానం, మంచినీళ్ళు దానం ఇవ్వడం వల్ల ఆ శుభ ఫలితాలు అంతా ఇంత చెప్పేవాడిని బాబోయ్, అంత ఫలితాలు ఉంటాయి. అది కాకుండా చెప్పులు, గొడుగు, విసునికర్ర, చెప్పులు, గొడుగు, విసునికర్ర వేదశాస్త్ర పండితుడికి కానీ లేకపోతే సద్బ్రాహ్మణుడు కానీ దక్షిణతో పాటు దానం ఇవ్వడం వల్ల ఆ ఫలితాలు ఇంత అంతా ఉంటుందండి. వస్త్రదానము అదొకటి చాలా ఇంపార్టెంట్, వస్త్రాలు. అంతేకాకుండా అన్నదానం. ఈ 5 రకాల దానాలు పెద్ద ఖర్చుతో కూడిన కనుక కాదండి. మనకి ఏ మాత్రం దానం ఏది కనిపిస్తే అది దానం ఇవ్వడమే. బుద్ధి పుట్టాలంతే. దానాలు ఇవ్వడం వల్ల అంతా ఇంత ఫలితాలు ఉండడం అంటే అద్భుత ఫలితాలు ఉండి తీరుతాయి. సో మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కారాలు, సూచనలు, రెమెడీస్ అంటాం కదండి. మనం ఏంటి అడుగుతాం కదా జనరల్గా ఏం చేస్తే బాగుంటుంది. ఈ వారం రోజులు కూడా రండి 12 రాశుల వరకు అండి, మీనరాశి నుంచి మేషరాశి వరకు అనుకున్నాం కదా. ఈ ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా కాలసర్ప దోషంలో అన్ని గ్రహాలు ఉన్నాయండి. రాహుకి కేతువుకి మధ్యలో సవ్యకాల సర్పదోషాలు ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ కుజుడు కూడా సర్పదోషం నీచలో ఉన్నాడు కాబట్టి సర్పదోషమే. అంటే రాహు, కేతువు, కుజుడు ఈ ముగ్గురు కూడా సర్పదోషాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. మీకు చేతనైతే అవకాశాలు ఉంటే మీరు కుజుడు యొక్క నాగప్రతిష్ఠ చేయించుకున్న మోపిదేవిలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం చేయలేము. సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క దేవాలయ సందర్శన చేసుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో పూజ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు సర్పదోషం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో దోషాలు ఉన్నాయి. 12 రాశుల వరకు, 6 రాశుల వరకు ఎక్కువ ఉంది. 12 రాశుల వరకు మరింత ఎక్కువ ఉంది. కాబట్టి శ్రీకాళహస్తిలో సర్పదోషం గురించి సర్పసూక్తంగా ఏదో అంటారు కదా, మన్య సూక్తం అన్నట్టుగా మనం సర్పదోషానికి కొన్ని దోషాలు ఉంటాయి. అది ముఖ్యంగా కాళహస్తిలో మనం సర్పదోషం గురించి పూజలు చేసుకున్నా, మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఆన్లైన్లో పూజ చేయించుకున్నా, లేదా మన దగ్గర ఉన్న దేవాలయాల్లో రాహుకేతులు పూజ చేయించుకున్నా, లేదా అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్నా, కుంకుమ పూజ చేయించుకున్నా, లేదా చండీ హోమాలు లాంటి మంచి మంచి పౌర్ణమి పూట చేస్తారంటే చండీ హోమం అది చేయించుకున్నా 12వ తారీఖునే
రాహుకేతుల వల్ల వచ్చే దోషాలు సంపూర్ణంగా పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ వైశాఖ మాసం ఎంతో పవిత్రమైన మాసం, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలోనే శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు, పెళ్ళిళ్ళు అవి. సో ఈ మాసంలోనే దానాలకి పెట్టిన పేరు. ఏ దానం, చిన్న దానం చేసినా విశేషమైన ఫలితాలు, అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా మంచినీరు దానం ఇవ్వడం. ఉదక దానం అంటే చిన్న కుండలో బ్రాహ్మణుడికి నిండా నీళ్లు పోసి, కుండలో నీళ్లు పోసి సద్బ్రాహ్మణుడికి కానీ వేదశాస్త్ర పండితులకు కానీ దక్షిణతో పాటు దానం ఇవ్వాలండి. దానం వల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంతనా రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ముఖ్యంగా మంచినీళ్ళు దానం ఇవ్వడం, చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ దానం ఇవ్వడం ఒకటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా చెప్పులు, విసనకర్రలు, అలాగే వస్త్రాలు దానం ఇవ్వడము, గొడుగు, చెప్పులు, గొడుగు, అలాగే విసనకర్రలు. ఈ 3 చాలా మర్చిపోతుంటాను నేను. ఆ దానం చాలా పవర్ ఉంటుందండి. అదొకటి మనం సపరేట్ ఎపిసోడ్ కూడా చేసుకుందాం. అంతేకాకుండా అన్నదానము, వస్త్రదానము అండి. వస్త్రాలు, బ్రాహ్మణుడు కట్టుకునే వస్త్రాలు ఇవ్వండి, అంత అస్త్రాల్లా పనిచేస్తాయి మీకు. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. సో ఈ విధంగా 12 రాశి వాళ్ళు చేతనైనంతగా మీరు పూజలు చేసుకోండి. చేతనైనంతగా ఎదురు వాళ్ళ సహాయం చేస్తూ, మంచినీళ్ళు ఉదకదానం చేసుకుంటూ, అలాగే చలివేంద్రాలు బాగా పెట్టి దాహాన్ని తీర్చే వ్యక్తులుగా మీరు తయారవ్వండి. మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాడో భగవంతుడు మీరే చూస్తారు.